దక్షిణ ఆగ్నేయ వీధిపోటు. చాలామందికి తూర్పు ఈశాన్యం తెలుసు, ఉత్తర ఈశాన్యం తెలుసు, పడమర వాయువ్యం తెలియదు, దక్షిణ ఆగ్నేయం తెలియదు. పడమర వాయువ్యం కొద్దిగా తూర్పు ఈశాన్యం ఉంది కాబట్టి పడమర వాయువ్యం కూడా మంచిదని కొద్దిమంది అనుకుంటున్నారు, కానీ దక్షిణాగ్నేయం అయితే పూర్తిగా 99% మంది ఇది తప్పు అనుకుంటున్నారు. దక్షిణం నుంచి వచ్చే ఏదైనా చెడుపు అంటున్నారు. అంటే ఆ విధంగా చేసి పెట్టారు మన మేధావి వాసు పండితులు. దక్షిణ ద్వారం మంచిది కాదు, దక్షిణ రోడ్డు ఉన్న స్థలం మంచిది కాదు, దక్షిణము ఇల్లు పనికిరాదు, దక్షిణ వీధిపోటు అది ఆగ్నేయ వీధిపోట, నైరుతి వీధిపోట, మధ్య వీధిపోట. సో కాబట్టి ఈ యొక్క వాస్తుని పూర్తిగా క్షుణ్ణంగా చదివని వారు, అంటే పరిశోధన చేయని వారు, ఒకసారి పుస్తకాన్ని అమూలాగ్రం చదివిన తర్వాత దానిని ఒక 10 ఇండ్ల మీద 100 ఇండ్ల మీద దక్షిణాగ్నేయం వీధిపోటు ఉన్న ఒక 25 ఇండ్లని కానీ, ఫ్యాక్టరీలను కానీ, స్కూళ్ళను కానీ, వ్యాపార సంస్థలు కానీ చూసినట్లయితే అవి అభివృద్ధిలో ఉన్నాయా, లేదంటే ఆ దక్షిణాగ్నేయ వీధిపోటు ద్వారా అవి చెడిపోయినాయా అనేది తెలుస్తుంది మనకు. అప్పుడు మనము స్పష్టంగా ఇతరులకు బలంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పరిశోధన చేస్తే ఏమవుతుందంటే మనకు నాలెడ్జ్ గెయిన్ వస్తుంది. ఆ యొక్క పుస్తకంలో రాసిన యొక్క పాయింట్ ఇక్కడ ఏ విధంగా రిఫ్లెక్ట్ అయింది, మనకు ఏ సమాచారం ఇస్తుంది అనేది మనం తెలుసుకున్నట్లయితే అది ఇతరులకు మనం గట్టిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. చాలామంది దక్షిణ ఆగ్నేయ వీధిపోటు ఈ యొక్క ఇంటికి ఖాళీ స్థలానికి సగభాగం నుంచి తూర్పు భాగం మాత్రమే పడాలి అంటున్నారు. దక్షిణ భాగం ఇది పూర్తిగా దక్షిణ భాగం. దక్షిణ భాగం ఇదైనప్పుడు ఇది కేవలము ఆగ్నేయము, ఇది దక్షిణము, ఇది నైరుతి. ఒకవేళ 3 పార్ట్లు చేస్తే ఆగ్నేయ భాగము ఎప్పుడవుతుందంటే ఈ యొక్క ఇక్కడ వీధిపోటు పడుతున్న మేర, ఇక్కడ ఖాళీ స్థలము యొక్క దాపు అనేది తక్కువ ఉంటే, ఇది ఎక్కువ ఉన్నట్లయితే ఇది పూర్తిగా దక్షిణ ఆగ్నేయానికి ఉన్నట్టు లెక్క. అంతేగాని ఈ యొక్క స్థలానికి సగభాగం నుంచి ఇక్కడ పడితేనే ఇది దక్షిణ ఆగ్నేయము అని అనుకుంటున్నారు. చాలామంది ఈ యొక్క నైరుతి భాగంలో కేవలము ఇక్కడ ఈ రోడ్ అనేది 2 అడుగులు ఉంది దాపులో చాటుకు. ఏమంటున్నారు దీన్ని, ఇది నైరుతి భాగం కిందకి వచ్చేసింది, ఇది దక్షిణాయనైరుతి వీధిపోటు అంటున్నారు. ఇది అట్లా క్యాలిక్యులేట్ చేయొద్దు దీన్ని. ఇక్కడ ఈ రోడ్డు పడుతున్న మేర ఈ స్థలానికి కానీ, ఇంటికి కానీ ఈ యొక్క రోడ్ యొక్క ఈ పార్ట్ ఇది తక్కువ ఉండాలి, ఇది ఎక్కువ ఉండాలి. అప్పుడే ఇది దక్షిణ ఆగ్నేయానికి జరిగి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఈ స్థల భాగం స్థలానికి కాకుండా ఇంటికి కూడా ఎంత పడాలి, ఇది ఇంటికి పడాల్సిన అవసరం లేదు, ఇల్లుకు చూసుకోవాల్సిన అవసరం లేదు, కాంపౌండ్ వాళ్ళకి టచ్ అయితే చాలు. దక్షిణ ఆగ్నేయం యొక్క మంచి శుభ ఫలితాలు, ధనజన ఆకర్షణ ఫలితాలు ఉంటాయి దీనికి. ఇది తూర్పు ఈశాన్యం కంటే, ఉత్తర ఈశాన్యం కంటే చాలా బలమైన మంచి వీధిపోటు. కానీ మనకు ఇది ఎక్కువ పబ్లిక్లోకి రాలేదు ఇంకా. ఇప్పటికీ చాలామంది తప్పని అమ్ముకుంటున్నారు, తక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. సో కాబట్టి ఇలాంటి వీధిపోట్లలో ఉన్నవారు ఈజీగా సక్సెస్ని అందుకుంటారు. చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఈ దక్షిణాగ్నేయ వీధిపోటు వల్ల. సో కాబట్టి ఇంటికే కాకుండా ఇంటికి ఎంత మేర పడుతుంది, సగభాగం పడుతుందా, ఆ చివరికి పడుతుందా, చివరికి పడాలన్నా, ఒకవేళ ఇక్కడ మనకు దక్షిణ ఆగ్నేయంలో డోర్ పడితే ఆ డోర్ వీధిలోకి చూడొచ్చా, లేదా డోర్ దాటి ఉండాలన్నా, ఇవన్నీ కూడా అంశాలు, ఇవన్నీ కూడా పనికిరానివి. దక్షిణాగ్నేయం వీధిపోటుని మనం పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ఒకటే చిన్న పాయింట్ మీకు ఇందాక చెప్పినట్టు, ఈ రోడ్డు యొక్క లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ ఆ స్థలం మీద పడ్డప్పుడు ఈ తూర్పు భాగంలో తక్కువ స్థలం ఉండాలి, తక్కువ ఈ చాటు ఇక్కడ ఎక్కువ ఉన్నట్లయితే ఇది దక్షిణ ఆగ్నేయ వీధిపోటుగా పరిగణించాలి. ఒకవేళ ఇక్కడ ఈ వీధి యొక్క వరుస ఇక్కడ సమానం ఉంది, ఇక్కడ 3 అడుగులు ఉంది, ఇక్కడ కూడా 3 అడుగులు ఉంది, అది దక్షిణ మధ్య వీధిపోటు. ఇది మంచిది కాదు. ఎంత దాపున్నా కూడా కొద్దిగా దాపు దీనికంటే చాటుగా ఉన్నప్పుడు కూడా దక్షిణాగ్నేయం అనబడుతుంది. ఒకవేళ సమానంగా ఉన్నట్లయితే ఇది దక్షిణ మధ్య వీధిపోటు, ఇది దక్షిణ నైరుతి వీధిపోటు కింద కూడా టర్న్ అవుతుంది. అంటే సేమ్ దక్షిణ నైరుతి వీధిపోటు మీకు ఏ విధంగా
ఉంటుందో అంటే మంచిది కాదు. ఇది కూడా దక్షిణ మధ్య వీధి పోటు కూడా అశుభ ఫలితాలను అందిస్తుంది. సమానంగా ఉన్నప్పుడు మాత్రమే. ఇది బాగా ఇక్కడ దారం పట్టుకొని చూసుకోవాలి దీన్ని. ఒకవేళ ఇక్కడ ఇల్లు ఉంటే ఇల్లు, లేదు అంటే ఖాళీ స్థలం ఉంటే ఖాళీ స్థలం. కొంతమంది ఇల్లుని కాకుండా రోడ్డు గవర్నమెంట్ వాళ్ళు ఒక 2 అడుగులు 3 అడుగులు వదిలి రోడ్ వేస్తారు, దానికి చూసుకుంటున్నారు. దానికి చూడొద్దు. వీధి వరుసకు వీధిపోటు, వీధి వరుసను చూసుకోవడమే వీధిపోటు. ఈ గవర్నమెంట్ వాళ్ళు వేసే రోడ్డును చూస్తున్నారు, అది కాదు. సో ఈ యొక్క దక్షిణాగ్నేయ వీధిపోటుని ఇంకొకసారి కరెక్ట్గా చూడాలి అంటే ఈ రోడ్డు కరెక్ట్గా స్ట్రేట్గానే రావాలి, అంతేగాని ఇట్లా క్రాస్లో రాకూడదు. క్రాస్లో వచ్చినట్లయితే మళ్ళీ మనం ఇది చేసుకోవాలి. ఈ యొక్క వీధి ఉందనుకోండి, ఇక్కడ వీధి నుంచి ఈ డైరెక్ట్గా ఎక్కడ పడుతుందో అక్కడ పాయింట్ పెట్టుకోవాలి. తర్వాత ఈ వీధి యొక్క చివర ఎక్కడ పాయింట్ వస్తుందో అక్కడ పెట్టుకోవాలి. ఈ క్రాస్ నుంచి వచ్చేది మంచి ఫలితాలు ఇవ్వదు, ఇది డైరెక్ట్గా రావాలి. లేదా చాలా దీంట్లో ఇంకా మలుపు వీధిపోటు కూడా ఉంటుంది. ఇట్లా ఇక్కడ వచ్చి ఇక్కడ ఇలా వచ్చి ఇక్కడ తాకి ఇట్లా టర్న్ అయిపోతుంటుంది. ఇవన్నీ కూడా మనము పరిశోధన చేస్తే అర్థమవుతుంది, అక్కడ సైట్ మీదకి వెళ్తే అర్థమవుతుంది. మనము ఇక్కడ చెప్పడం కొద్దిగా ఒక 50-60% మీకు అర్థమవుతుంది, కానీ అక్కడ చూసిన తర్వాత ఈ మలుపు వీధిపోటు కానివ్వండి లేదా ఈ క్రాస్ వీధిపోటు కానివ్వండి, ఇవన్నీ కూడా డిగ్రీస్ మీద ఆధారపడి ఉంది. కంపాస్ దిక్సూచి మీద ఆధారపడి. దిక్సూచి కేవలం ఉత్తరం చూపించడానికే కాదు. దిక్సూచి నేను ఇందాక గత వీడియోలో చెప్పాను, దిక్సూచి ఇంటి లోపల ద్వారాలు ఎక్కడ పెడితే సక్సెస్ వస్తుంది, ఎక్కడ ఖాళీ స్థలం ఎక్కువ వదిలితే మనకు మంచి అభివృద్ధి కలుగుతుంది, అది దానికోసం పనికొస్తుంది. చాలామంది ఉత్తరం అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మనము తూర్పుకు సూర్యునికి అభిముఖంగా ఉన్నప్పుడు ఇది తూర్పు అవుతుంది, ఇది ఉత్తరం అవుతుంది, దక్షిణం అవుతుంది, ఇది ఈజీ పాయింట్. కానీ ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది, ఎన్ని డిగ్రీలు దిక్సూచిలో తిరిగి ఉన్నప్పుడు ఏ విధమైన ద్వారాలు పెట్టాలి, ఈ యొక్క మలుపు వీధిపోటు కానివ్వండి క్రాస్ వీధిపోటు కానివ్వండి, దీనిని క్యాల్కులేట్ ఎట్లా చేయాలనో 10 ఇండ్లు 100 ఇండ్లు చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? ఈ విధమైన మలుపు వీధిపోటు, ఈ యొక్క స్ట్రేట్ వీధిపోటు, తర్వాత క్రాస్ వీధిపోటు కాకుండా మీకు ఇక్కడ ఒక్కడుగు దాపు ఉంది, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 0 ఉంది. కరెక్ట్గా ఈ ఇంటికి సమానంగా పడమర భాగంకు ఇది సమానంగా ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఇది దక్షిణ నైరుతి వీధిపోటు, దీనిని దక్షిణ వీధిపోటు అంటారు. అంతేగాని ఇక్కడ చాటుకున్నా కూడా చాలామందికి సంశయం ఉంది, లోపల ఉన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళకి సమస్య కలుగుతున్నప్పుడు చాలామంది వచ్చి మీకు దక్షిణం వీధిపోటు వస్తుంది, దక్షిణ ఆగ్నేయము, దక్షిణ మధ్య వీధిపోటు, దక్షిణ నైరుతి వీధిపోటు, దక్షిణ క్రాసు వీధిపోటు, ఇక్కడ నుంచి క్రాస్ కూడా రావచ్చు, ఇది క్రాస్ వీధిపోటు, అంటే మొత్తం 5 అయిపోయినాయి. తర్వాత మలుపు వీధిపోటు 6. కేవలము దక్షిణాగ్నేయ వీధిపోటు 6 రకాలుగా వస్తున్నప్పుడు అక్కడ సరౌండింగ్స్ బట్టి కూడా అది ఇంకొక 4 యాడ్ అవుతుంది దాంట్లో. అంటే మొత్తం 10 రకాలు. కేవలం ఒక్క వీధిపోటునే మనము 10 విభాగాలుగా చూస్తున్నాం. సో కాబట్టి సైట్ విజిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంటా కాదా? ప్లాన్ ఇప్పుడు ఇలాంటి వీధిపోట్లు బయట పెట్టుకొని దీంట్లో ఎంత తప్పులేని ప్లాన్ ఇచ్చినట్లయితే ఇది సక్సెస్ కాదు ఇల్లు. ఎందుకంటే సరౌండింగ్స్ వల్ల మనకు ఈ యొక్క ప్లాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరౌండింగ్స్ బాగా లేకుండా, డిగ్రీస్ కరెక్ట్గా లేకుండా మీరు దీంట్లో ప్లాన్ కరెక్ట్గా తీసుకున్నామనేది తప్పు. చాలామందికి స్థలం కొనడం కేవలము రాసుల మీద పేర్ల మీద కొంటున్నారు. ఈ సరౌండింగ్స్ ఇంపార్టెంట్. మీ పేర్ల మీద కొనడం అంటే కేవలం అది లీగల్ కోసమే, న్యాయబద్ధంగా ఎవరైనా వచ్చి ఈ స్థలం నాది అన్నప్పుడు మీరు పత్రాలు చూపించడానికి అది పేరు, నా పేరు మీద ఉంది, ఇది నాది, కోర్టుకు చెప్పడానికే పేర్లు, ఇది ఎవరిదయ్యా అంటే ఇది పలానా వారిది అని చెప్పడానికే, లీగల్ కోసమే అది. కానీ ఈ సరౌండింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కలుగుతాయి. కాబట్టి స్థలం అనేది ఇల్లుకు ప్లాను ఇచ్చేవారు ఎవరైనా కూడా స్థలం చూడలేదు అంటే అతనికి ABCD కూడా తెలియదు వాస్తులు అనుకోవాలి. ఆ ప్లాన్ 100% తప్పని. కొంతమంది సైట్ విజిట్ చేస్తున్నారు, అంత బాగుందంటున్నారు, ఏదైనా తప్పు తెలియదు ఫస్ట్ వాళ్ళకి. అసలు సైట్ కరెక్ట్గా ఉందా లేదా, దీంట్లో నిర్మాణం అన్ని లక్షలు పెట్టి నిర్మాణం చేయవచ్చా వద్దా, ఆ నిర్మాణంలో అన్ని జీవితాలు మంచిగా ఉంటాయా లేవా అది తెలియదు. కేవలము సైట్ విజిట్కు
వస్తున్నామంటున్నారు, బాగుందంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మొన్న ఒక తూర్పు ఆగ్నేయ వీధిపోటుని బాగుందని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే ఫస్ట్ పాయింట్ వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడము, సెకండ్ డేర్గా చెప్పలేకపోవడం కూడా ఉంది. తూర్పు ఆగ్నేయ వీధిపోటు వాళ్ళు ఆల్రెడీ కొనుక్కున్నారు, నాకు చెప్పారు ఆల్రెడీ కొనుక్కున్నామండి, ఇది ఎలాంటి వీధిపోటు, తూర్పు ఆగ్నేయ వీధిపోటు, స్ట్రైట్గా వస్తుంది, తూర్పు ఆగ్నేయంలో పడుతుంది, ఇది మంచిది కాదు. 2-3 చెప్పారంట మంచి వీధిపోటు అని. ఏం చేస్తాం? సో కాబట్టి ఈ యొక్క దక్షిణ ఆగ్నేయ వీధిపోటు గురించి సరైన నిర్ణయం తీసుకోవాలంటే సైట్ విజిట్ని ఒక ఎక్స్పర్ట్ చేత చూపించాలి. మీరు ఇక్కడ ఎంత తెలుసుకున్నా కూడా స్వయం నిర్ణయం తీసుకోవద్దు. స్వయం నిర్ణయం వల్ల చాలా తప్పులు జరిగే అవకాశం ఉంది. ఎక్స్పర్ట్ వేరు, ఎక్స్పర్ట్కి తెలిసిన వాస్తు జ్ఞానం వేరు, మామూలు జనానికి వాస్తు తెలియడం వేరు. ఒకవేళ పూర్తిగా వాళ్ళకు వాస్తులో అనుభవం ఉన్నా కూడా ఇతరుల చేత సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి, అప్పుడే మీకు ఇల్లు మంచిగా వస్తుంది. సో కాబట్టి ఈ దక్షిణాగ్నేయ వీధిపోటు ఉన్న ఇండ్లను ₹1 ఎక్కించి కొనుక్కోండి, ఎందుకంటే ఇది బంగారం కాబట్టి అంతటి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. సో కాబట్టి దక్షిణాగ్నేయ వీధిపోటుని ఏమాత్రం తక్కువ అంచనా వేయదు. ఇది చాలా తిరుమల గుడికి దక్షిణాగ్నేయ వీధిపోటే ఉంది, తూర్పు ఈశాన్య వీధిపోటు కూడా ఉంది, దక్షిణాగ్నేయ వీధిపోటు కూడా ఉంది. మీరు బాగా గమనిస్తే మెట్ల ఒక మార్గం ఉంది, చిన్నపిల్లలు లోపలికి వెళ్ళే మార్గం, అది గుడి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు మెట్ల ద్వారా వెళ్తుంటాం. సో అలాంటి ఆ మార్గం దక్షిణాగ్నేయ వీధిపోటు శ్రీవారి తిరుమల గుడికి ఉన్నది. నేను చాలామంది అంతకుముందు చాలామంది ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళ ఇండ్లకు దక్షిణాగ్నేయ వీధిపోటు ఉన్న ఇండ్లు చెప్పాను. అయితే నాకు చాలామంది నాకున్న శ్రేయభిలాషులు చెప్పారు, సార్ మీరు పరిశోధన చేసి చెప్తుంటే వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని కాపీ తీసుకొని ఇది ఆయనకుంది 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 చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళింది లేదు, చేసింది లేదు, మీరు చెప్పింది వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి మీరు చెప్పకుండా ఉంటేనే మంచిది. పరిశోధన అంశాలు చెప్పకుండా ఉన్నట్లయితే వాళ్ళు కాపీ చేయలేరు అని చెప్పారు. సో కాబట్టి తిరుమల గుడి అయితే మనకు ఈజీగా అందరికీ మనం అందరం వెళ్తున్నాము, అందరికీ తెలుసు. తిరుమల గుడికి దక్షిణ ఆగ్నేయ ద్వారమే ఉంది. దక్షిణ ఆగ్నేయం ఎట్లయితే వీధిపోటు మంచిగా ఉంటున్నామో దక్షిణ ఆగ్నేయం కూడా మంచిదే. స్వామివారి గుడికి ఆనంద నిలయానికి తూర్పు ఉత్తర ద్వారాలు లేవు, కేవలము దక్షిణాగ్నేయ ద్వారం ఉంది. దక్షిణాగ్నేయ ద్వారం గుండా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని దక్షిణాగ్నేయం గుండానే మనం బయటకు వస్తున్నాం. కాబట్టి ధనజన ఆకర్షణ స్వామివారికి ఉంది. వాస్తు మంచిగా అక్కడ ఏర్పడి ఉంది. సో కాబట్టి దక్షిణాగ్నేయ వీధిపోటుని తక్కువ అంచనా వేయకుండా ఇది గట్టిగా తీసుకోండి, మంచి ఫలితాలు పొందండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. దక్షిణ ఆగ్నేయ వీధిపోటు చాలామందికి తూర్పు ఈశాన్యం తెలుసు, ఉత్తర ఈశాన్యం తెలుసు, పడమర వాయువ్యం తెలియదు, దక్షిణ ఆగ్నేయం తెలియదు. పడమర వాయువ్యం కొద్దిగా తూర్పు ఈశాన్యం ఉంది కాబట్టి పడమర వాయువ్యం కూడా మంచిదని కొద్దిమంది అనుకుంటున్నారు, కానీ దక్షిణాగ్నేయం అయితే పూర్తిగా 100% మంది ఇది తప్పు అనుకుంటున్నారు. దక్షిణం నుంచి వచ్చే ఏదైనా చెడుపు అంటున్నారు. అంటే ఆ విధంగా చేసి పెట్టారు మన మేధావి వాసు పండితులు. దక్షిణ ద్వారం మంచిది కాదు, దక్షిణ రోడ్డు ఉన్న స్థలం మంచిది కాదు, దక్షిణము ఇల్లు పనికిరాదు, దక్షిణ వీధిపోటు అది ఆగ్నేయ వీధిపోట, నైరుతి వీధిపోట, మధ్య వీధిపోట. సో కాబట్టి ఈ యొక్క వాస్తుని పూర్తిగా క్షుణ్ణంగా చదివని వారు, అంటే పరిశోధన చేయని వారు, ఒకసారి పుస్తకాన్ని అమూలాగ్రం చదివిన తర్వాత దానిని ఒక 10 ఇండ్ల మీద 100 ఇండ్ల మీద దక్షిణాగ్నేయం వీధిపోటు ఉన్న ఒక 25 ఇండ్లని కానీ ఫ్యాక్టరీలను కానీ స్కూళ్ళను కానీ వ్యాపార సంస్థలు కానీ చూసినట్లయితే అవి అభివృద్ధిలో ఉన్నాయా లేదంటే ఆ దక్షిణాగ్నేయ వీధిపోటు ద్వారా అవి చెడిపోయినాయా అనేది తెలుస్తుంది మనకు. అప్పుడు మనము స్పష్టంగా ఇతరులకు బలంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పరిశోధన చేస్తే ఏమవుతుందంటే మనకు నాలెడ్జ్ గెయిన్ వస్తుంది. ఆ యొక్క పుస్తకంలో రాసిన యొక్క పాయింట్ ఇక్కడ ఏ విధంగా రిఫ్లెక్ట్ అయింది, మనకు ఏ సమాచారం ఇస్తుంది అనేది మనం తెలుసుకున్నట్లయితే అది ఇతరులకు మనం గట్టిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. చాలామంది దక్షిణ ఆగ్నేయ వీధిపోటు ఈ యొక్క ఇంటికి ఖాళీ స్థలానికి సగభాగం నుంచి తూర్పు భాగం మాత్రమే పడాలి అంటున్నారు.
దక్షిణ భాగం ఇది పూర్తిగా దక్షిణ భాగం ఇదైనప్పుడు ఇది కేవలము ఆగ్నేయము, ఇది దక్షిణము, ఇది నైరుతి. ఒకవేళ 3 పార్ట్లు చేస్తే ఆగ్నేయ భాగము ఎప్పుడవుతుందంటే ఈ యొక్క ఇక్కడ వీధిపోటు పడుతున్న మేర ఇక్కడ ఖాళీ స్థలము యొక్క దాపు అనేది తక్కువ ఉంటే, ఇది ఎక్కువ ఉన్నట్లయితే ఇది పూర్తిగా దక్షిణ ఆగ్నేయానికి ఉన్నట్లు లెక్క. అంతేగాని ఈ యొక్క స్థలానికి సగభాగం నుంచి ఇక్కడ పడితేనే ఇది దక్షిణ ఆగ్నేయము అని అనుకుంటున్నారు. చాలామంది ఈ యొక్క నైరుతి భాగంలో కేవలము ఇక్కడ ఈ రోడ్ అనేది 2 అడుగులు ఉంది దాపులో చాటుకు. ఏమంటున్నారు దీన్ని? ఇది నైరుతి భాగం కిందకి వచ్చేసింది, ఇది దక్షిణాయతి వీధిపోటు అంటున్నారు. ఇది అట్లా క్యాలిక్యులేట్ చేయొద్దు దీన్ని. ఇక్కడ ఈ రోడ్డు పడుతున్న మేర ఈ స్థలానికి కానీ ఇంటికి కానీ ఈ యొక్క రోడ్ యొక్క ఈ పార్ట్ ఇది తక్కువ ఉండాలి, ఇది ఎక్కువ ఉండాలి. అప్పుడే ఇది దక్షిణ ఆగ్నేయానికి జరిగి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఈ స్థలానికి కాకుండా ఇంటికి కూడా ఎంత పడాలి, ఇది ఇంటికి పడాల్సిన అవసరం లేదు, ఇల్లుకు చూసుకోవాల్సిన అవసరం లేదు, కాంపౌండ్ వాళ్ళకి టచ్ అయితే చాలు. దక్షిణ ఆగ్నేయం యొక్క మంచి శుభ ఫలితాలు, ధనజన ఆకర్షణ ఫలితాలు ఉంటాయి దీనికి. ఇది తూర్పు ఈశాన్యం కంటే ఉత్తర ఈశాన్యం కంటే చాలా బలమైన మంచి వీధిపోటు. కానీ మనకు ఇది ఎక్కువ పబ్లిక్లోకి రాలేదు ఇంకా. ఇప్పటికీ చాలామంది తప్పని అమ్ముకుంటున్నారు, తక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. సో కాబట్టి ఇలాంటి వీధిపోట్లలో ఉన్నవారు ఈజీగా సక్సెస్ని అందుకుంటారు. చాలా పేరు ప్రఖ్యాతులు వస్తాయి ఈ దక్షిణాగ్నేయ వీధిపోటు వల్ల. సో కాబట్టి ఇంటికే కాకుండా ఇంటికి ఎంత మేర పడుతుంది, సగభాగం పడుతుందా, ఆ చివరికి పడుతుందా, చివరికి పడాలన్నా, ఒకవేళ ఇక్కడ మనకు దక్షిణ ఆగ్నేయంలో డోర్ పడితే ఆ డోర్ వీధిలోకి చూడొచ్చా, లేదా డోర్ దాటి ఉండాలన్నా, ఇవన్నీ కూడా అంశాలు, ఇవన్నీ కూడా పనికిరానివి. దక్షిణాగ్నేయం వీధిపోటుని మనం పూర్తిగా అవగాహన చేసుకోవడానికి ఒకటే చిన్న పాయింట్ మీకు ఇందాక చెప్పినట్టు, ఈ రోడ్డు యొక్క లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ ఆ స్థలం మీద పడ్డప్పుడు ఈ తూర్పు భాగంలో తక్కువ స్థలం ఉండాలి, తక్కువ ఈ చాటు ఇక్కడ ఎక్కువ ఉన్నట్లయితే ఇది దక్షిణ ఆగ్నేయ వీధిపోటుగా పరిగణించాలి. ఒకవేళ ఇక్కడ ఈ వీధి యొక్క వరుస ఇక్కడ సమానం ఉంది, ఇక్కడ 3 అడుగులు ఉంది, ఇక్కడ కూడా 3 అడుగులు ఉంది, అది దక్షిణ మధ్య వీధిపోటు. ఇది మంచిది కాదు. ఎంత దాపున్నా కూడా కొద్దిగా దాపు దీనికంటే చాటుగా ఉన్నప్పుడు కూడా దక్షిణాగ్నేయం అనబడుతుంది. ఒకవేళ సమానంగా ఉన్నట్లయితే ఇది దక్షిణ మధ్య వీధిపోటు, ఇది దక్షిణ నైరుతి వీధిపోటు కింద కూడా టర్న్ అవుతుంది. అంటే సేమ్ దక్షిణ నైరుతి వీధిపోటు మీకు ఏ విధంగా ఉంటుందో అంటే మంచిది కాదు. ఇది కూడా దక్షిణ మధ్య వీధిపోటు కూడా అశుభ ఫలితాలను అందిస్తుంది. సమానంగా ఉన్నప్పుడు మాత్రమే. ఇది బాగా ఇక్కడ దారం పట్టుకొని చూసుకోవాలి దీన్ని. ఒకవేళ ఇక్కడ ఇల్లు ఉంటే ఇల్లు, లేదు అంటే ఖాళీ స్థలం ఉంటే ఖాళీ స్థలం. కొంతమంది ఇల్లుని కాకుండా రోడ్డు గవర్నమెంట్ వాళ్ళు ఒక 2 అడుగులు 3 అడుగులు వదిలి రోడ్ వేస్తారు, దానికి చూసుకుంటున్నారు. దానికి చూడొద్దు. వీధి వరుసకు వీధిపోటు, వీధి వరుసను చూసుకోవడమే వీధిపోటు. ఈ గవర్నమెంట్ వాళ్ళు వేసే రోడ్డును చూస్తున్నారు, అది కాదు. సో ఈ యొక్క దక్షిణాగ్నేయ వీధిపోటుని ఇంకొకసారి కరెక్ట్గా చూడాలి అంటే ఈ రోడ్డు కరెక్ట్గా స్ట్రేట్గానే రావాలి, అంతేగాని ఇట్లా క్రాస్లో రాకూడదు. క్రాస్లో వచ్చినట్లయితే మళ్ళీ మనం ఇది చేసుకోవాలి. ఈ యొక్క వీధి ఉందనుకోండి, ఇక్కడ వీధి నుంచి ఈ డైరెక్ట్గా ఎక్కడ పడుతుందో అక్కడ పాయింట్ పెట్టుకోవాలి. తర్వాత ఈ వీధి యొక్క చివర ఎక్కడ పాయింట్ వస్తుందో అక్కడ పెట్టుకోవాలి. ఈ క్రాస్ నుంచి వచ్చేది మంచి ఫలితాలు ఇవ్వదు, ఇది డైరెక్ట్గా రావాలి. లేదా చాలా దీంట్లో ఇంకా మలుపు వీధిపోటు కూడా ఉంటుంది. ఇట్లా ఇక్కడ వచ్చి ఇక్కడ ఇలా వచ్చి ఇక్కడ తాకి ఇట్లా టర్న్ అయిపోతుంటుంది. ఇవన్నీ కూడా మనము పరిశోధన చేస్తే అర్థమవుతుంది, అక్కడ సైట్ మీదకి వెళ్తే అర్థమవుతుంది. మనము ఇక్కడ చెప్పడం కొద్దిగా ఒక 50-60% మీకు అర్థమవుతుంది. కానీ అక్కడ చూసిన తర్వాత ఈ మలుపు వీధిపోటు కానివ్వండి, లేదా ఈ క్రాస్ వీధిపోటు కానివ్వండి, ఇవన్నీ కూడా డిగ్రీస్ మీద ఆధారపడి ఉంది. కంపాస్ దిక్సూచి మీద ఆధారపడింది. దిక్సూచి కేవలం ఉత్తరం చూపించడానికే కాదు. దిక్సూచి నేను ఇందాక గత వీడియోలో చెప్పాను,
దిక్సూచి ఇంటి లోపల ద్వారాలు ఎక్కడ పెడితే సక్సెస్ వస్తుంది, ఎక్కడ ఖాళీ స్థలం ఎక్కువ వదిలితే మనకు మంచి అభివృద్ధి కలుగుతుంది, అది దానికోసం పనికొస్తుంది. చాలామంది ఉత్తరం అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మనము తూర్పుకు సూర్యునికి అభిముఖంగా ఉన్నప్పుడు ఇది తూర్పు అవుతుంది, ఇది ఉత్తరం అవుతుంది, దక్షిణం అవుతుంది. ఇది ఈజీ పాయింట్. కానీ ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంది, ఎన్ని డిగ్రీలు దిక్సూచిలో తిరిగి ఉన్నప్పుడు ఏ విధమైన ద్వారాలు పెట్టాలి, ఈ యొక్క మలుపు వీధిపోటు కానివ్వండి, క్రాస్ వీధిపోటు కానివ్వండి, దీనిని క్యాల్కులేట్ ఎట్లా చేయాలనో 10 ఇండ్లు 100 ఇండ్లు చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? ఈ విధమైన మలుపు వీధిపోటు, ఈ యొక్క స్ట్రేట్ వీధిపోటు, తర్వాత క్రాస్ వీధిపోటు కాకుండా మీకు ఇక్కడ ఒక్కడుగు దాపు ఉంది, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ 0 ఉంది. కరెక్ట్గా ఈ ఇంటికి సమానంగా పడమర భాగంకు ఇది సమానంగా ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఇది దక్షిణ నైరుతి వీధిపోటు. దీనిని దక్షిణ నైరుతి వీధిపోటు అంటారు. అంతేగాని ఇక్కడ చాటుకున్నా కూడా చాలామందికి సంశయం ఉంది. లోపల ఉన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళకి సమస్య కలుగుతున్నప్పుడు చాలామంది వచ్చి మీకు దక్షిణం వీధిపోటు వస్తుంది, దక్షిణ ఆగ్నేయము, దక్షిణ మధ్య వీధిపోటు, దక్షిణ నైరుతి వీధిపోటు, దక్షిణ క్రాసు వీధిపోటు, ఇక్కడ నుంచి క్రాస్ కూడా రావచ్చు, ఇది క్రాస్ వీధిపోటు, అంటే మొత్తం 5 అయిపోయినాయి. తర్వాత మలుపు వీధిపోటు 6. కేవలము దక్షిణాగ్నేయ వీధిపోటు 6 రకాలుగా వస్తున్నప్పుడు అక్కడ సరౌండింగ్స్ బట్టి కూడా అది ఇంకొక 4 యాడ్ అవుతుంది దాంట్లో. అంటే మొత్తం 10 రకాలు. కేవలం ఒక్క వీధిపోటునే మనము 10 విభాగాలుగా చూస్తున్నాం. సో కాబట్టి సైట్ విజిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంటా కాదా? ప్లాన్ ఇప్పుడు ఇలాంటి వీధిపోట్లు బయట పెట్టుకొని దీంట్లో ఎంత తప్పులేని ప్లాన్ ఇచ్చినట్లయితే ఇది సక్సెస్ కాదు ఇల్లు. ఎందుకంటే సరౌండింగ్స్ వల్ల మనకు ఈ యొక్క ప్లాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ సరౌండింగ్స్ బాగా లేకుండా, డిగ్రీస్ కరెక్ట్గా లేకుండా మీరు దీంట్లో ప్లాన్ కరెక్ట్గా తీసుకున్నామనేది తప్పు. చాలామందికి స్థలం కొనడం కేవలము రాసుల మీద, పేర్ల మీద కొంటున్నారు. ఈ సరౌండింగ్స్ ఇంపార్టెంట్. మీ పేర్ల మీద కొనడం అంటే కేవలం అది లీగల్ కోసమే, న్యాయబద్ధంగా ఎవరైనా వచ్చి ఈ స్థలం నాది అన్నప్పుడు మీరు పత్రాలు చూపించడానికి అది పేరు, నా పేరు మీద ఉంది, ఇది నాది. కోర్టుకు చెప్పడానికే పేర్లు, ఇది ఎవరిదయ్యా అంటే ఇది పలానా వారిది అని చెప్పడానికే, లీగల్ కోసమే అది. కానీ ఈ సరౌండింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కలుగుతాయి. కాబట్టి స్థలం అనేది ఇల్లుకు ప్లాను ఇచ్చేవారు ఎవరైనా కూడా స్థలం చూడలేదు అంటే అతనికి ABCD కూడా తెలియదు వాస్తులు అనుకోవాలి. ఆ ప్లాన్ 100% తప్పని. కొంతమంది సైట్ విజిట్ చేస్తున్నారు, అంతా బాగుందంటున్నారు, ఏదైనా తప్పు తెలియదు ఫస్ట్ వాళ్ళకి. అసలు సైట్ కరెక్ట్గా ఉందా లేదా, దీంట్లో నిర్మాణం అన్ని లక్షలు పెట్టి నిర్మాణం చేయవచ్చా వద్దా, ఆ నిర్మాణంలో అన్ని జీవితాలు మంచిగా ఉంటాయా లేవా అది తెలియదు. కేవలము సైట్ విజిట్కు వస్తున్నామంటున్నారు, బాగుందంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మొన్న ఒక తూర్పాగ్నేయ వీధిపోటుని బాగుందని చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే ఫస్ట్ పాయింట్ వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడము, సెకండ్ డేర్గా చెప్పలేకపోవడం కూడా ఉంది. తూర్పాగ్నేయ వీధిపోటు వాళ్ళు ఆల్రెడీ కొనుక్కున్నారు, నాకు చెప్పారు ఆల్రెడీ కొనుక్కున్నామండి, ఇది ఎలాంటి వీధిపోటు, తూర్పాగ్నేయ వీధిపోటు, స్ట్రైట్గా వస్తుంది, తూర్పు ఆగ్నేయంలో పడుతుంది, ఇది మంచిది కాదు. 2-3 చెప్పారంట మంచి వీధిపోటు అని. ఏం చేస్తాం? సో కాబట్టి ఈ యొక్క దక్షిణ ఆగ్నేయ వీధిపోటు గురించి సరైన నిర్ణయం తీసుకోవాలంటే సైట్ విజిట్ని ఒక ఎక్స్పర్ట్ చేత చూపించాలి. మీరు ఇక్కడ ఎంత తెలుసుకున్నా కూడా స్వయం నిర్ణయం తీసుకోవద్దు. స్వయం నిర్ణయం వల్ల చాలా తప్పులు జరిగే అవకాశం ఉంది. ఎక్స్పర్ట్ వేరు, ఎక్స్పర్ట్కి తెలిసిన వాస్తు జ్ఞానం వేరు, మామూలు జనానికి వాస్తు తెలియడం వేరు. ఒకవేళ పూర్తిగా వాళ్ళకు వాస్తులో అనుభవం ఉన్నా కూడా ఇతరుల చేత సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి, అప్పుడే మీకు ఇల్లు మంచిగా వస్తుంది. సో కాబట్టి ఈ దక్షిణాగ్నేయ వీధిపోటు ఉన్న ఇండ్లను ₹1 ఎక్కించి కొనుక్కోండి, ఎందుకంటే ఇది బంగారం కాబట్టి అంతటి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. సో కాబట్టి దక్షిణాగ్నేయ వీధిపోటుని ఏమాత్రం తక్కువ అంచనా వేయదు. ఇది చాలా, తిరుమల గుడికి దక్షిణాగ్నేయ వీధిపోటే ఉంది, తూర్పీశాన వీధిపోటు కూడా ఉంది, దక్షిణాగ్నేయ వీధిపోటు కూడా ఉంది. మీరు బాగా గమనిస్తే మెట్ల ఒక మార్గం ఉంది, చిన్నపిల్లలు లోపలికి వెళ్ళే మార్గం, అది గుడి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకు మెట్ల ద్వారా వెళ్తుంటాం. సో అలాంటి ఆ మార్గం దక్షిణాగ్నేయ వీధిపోటు శ్రీవారి తిరుమల గుడికి ఉన్నది. నేను అంతకుముందు చాలామంది ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళ ఇండ్లకు దక్షిణాగ్నేయ వీధిపోటు ఉన్న ఇండ్లు చెప్పాను.
అయితే నాకు చాలామంది నాకున్న శ్రేయభిలాషులు చెప్పారు, సార్ మీరు పరిశోధన చేసి చెప్తుంటే వేరే వాళ్ళు కూడా మిమ్మల్ని కాపీ తీసుకొని ఇది ఆయనకుంది చెప్తున్నారు. వాళ్ళు వెళ్ళింది లేదు, చేసింది లేదు, మీరు చెప్పింది వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి మీరు చెప్పకుండా ఉంటేనే మంచిది. పరిశోధన అంశాలు చెప్పకుండా ఉన్నట్లయితే వాళ్ళు కాపీ చేయలేరు అని చెప్పారు. సో కాబట్టి తిరుమల గుడి అయితే మనకు ఈజీగా మనం అందరం వెళ్తున్నాము, అందరికీ తెలుసు. తిరుమల గుడికి దక్షిణ ఆగ్నేయ ద్వారమే ఉంది. దక్షిణ ఆగ్నేయం ఎట్లయితే వీధి పోవడం మంచిగా ఉంటున్నామో దక్షిణ ఆగ్నేయం కూడా మంచిదే. స్వామివారి గుడికి ఆనంద నిలయానికి తూర్పు ఉత్తర ద్వారాలు లేవు, కేవలము దక్షిణాగ్నేయ ద్వారం ఉంది. దక్షిణాగ్నేయ ద్వారం గుండా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని దక్షిణాగ్నేయం గుండానే మనం బయటకు వస్తున్నాం. కాబట్టి ధనజన ఆకర్షణ స్వామివారికి ఉంది. వాస్తు మంచిగా అక్కడ ఏర్పడి ఉంది. సో కాబట్టి దక్షిణాగ్నేయ వీధిపోటుని తక్కువ అంచనా వేయకుండా ఇది గట్టిగా తీసుకోండి, మంచి ఫలితాలు పొందండి. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.